మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో గురుగారు కాన్సన్ట్రేషను మన మీద కాకుండా అసలు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు అసలు బాగుపడిపోతున్నాడు, ఈయన ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళ అభివృద్ధి చూస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. దీనివల్ల సాధారణంగా నరఘోష, నరదిష్టి ఎక్కువగా కూడా శత్రువుల నుంచి వాళ్ళు ఏదైనా చేస్తారనో భయం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు, కామెంట్స్ రూపంలో కానీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ బాధలన్నీ తొలగిపోవడానికి అద్భుతమైన రెమెడీ తెలియజేయండి. అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటూ ఉంటారు, జీవితంలో తరచుగా ఏదో కష్టాలు పడుతూనే ఉన్నాం అంటూ ఉంటారు కదా, అందరికీ కూడా లైఫ్ లాంగ్ ఎవరిని ఆరాధించాలి, పవర్ఫుల్ రెమెడీ ఒకటి తెలియజేయండి. సో మనకు వృషభ రాశి అనగానే ముఖ్యంగా ఈ యొక్క కృత్తికా నక్షత్రం యొక్క 3 పాదాలు, రోహిణి నక్షత్రం కూడా రావడం జరుగుతుంది. అయితే కృత్తికా నక్షత్రానికి సంబంధించింది ఏమిటయ్యా అంటే అగ్నితత్వం. అది మనకు అగ్నితత్వం. అటు పిమ్మట రోహిణి ఎంతో సౌందర్యంగా ఉండేటువంటి తత్వం, అంటే సౌమ్యము, లోపల ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో బయటికి కనబడదు, ఓపిక. కృష్ణతత్వము అంటే కృష్ణునికి లోపల ఫైర్ అని చెప్పి కాదు అర్థం, కానీ అంతటి సౌమ్యంగా మాట్లాడడము, అంతే ఉండాలి అనేటువంటి భావనలో అధికంగా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఈ మనకు వృషభ రాశి వారు ముఖ్యంగా నోరు అంటే వాక్కు, వీరికి ద్వితీయ స్థానము బుధుడు అవుతాడు. బుధుడు ఏమిటంటే మాటకు కారకుడు, మాటలకు కారకుడు. ఎలాంటి మాటలైనా అది సౌమ్యంగా కానీ కోపంగా కానీ, కొందరు తొందరగా ఆగమాగం మాట్లాడతారు. మరికొందరు 10 విషయాలు మనం మాట్లాడితే ఒక్క విషయం కూడా వాళ్ళు మాట్లాడలేరు. కొందరికి చిన్నతనంలో మాటలు లేటుగా వస్తాయి, మరికొందరికి కొంత స్పష్టంగా ఉండదు. ఇప్పుడు జనరల్గా కొందరు నేను చూశాను, నమస్తే భగవాన్ శ్రీశ్వర మహాదేవాద్రి మగాద్రి ప్రాంతగాద్రి స్వాహ అంటారు. అంటే మంత్రమే అది, ఇదేంది అర్థం కాదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఎంత స్పష్టంగా అనిపించింది, ఎదుటి వ్యక్తికి కూడా గూస్ బంప్స్ అవుతుంది. అయ్యో అంటే మన మాట ఇందులోనే అర్థం చేసుకోండి. ఇక నేను ఇంతకుమించి ఎక్కువ నేను చెప్పను. కనుక ఈ వృషభ రాశి వారికి బుధుడు నీచపడితే వారి జన్మ జాతకంలో ఫస్ట్ చెప్పినట్టుంటుంది. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? క్రిటిసిజం ఉంటుంది, ఎక్కిరించడం ఉంటుంది, వెటకారం ఉంటుంది, నవలపాలు అవుతూ ఉంటారు నలుగురు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వతహాగా చేసుకున్నటువంటి స్వయం కృపారాధన వల్ల వీరు ఇబ్బంది పడతారు తొందరపడి. ఇక బుధుడు ఎవరికైతే బాగుంటారో వారు త్రివిక్రమవుతాడు, రైటరు. అంటే అద్భుతమైనటువంటి కవిత్వాలు రాయడం కానీ, చాలా చక్కగా మాట్లాడడం కానీ, ఈ బుధునికి ఇంకా మనకు శుక్రుడు కానీ, లేదా ఇంకా ఒకవేళ శని కానీ, గురువు కానీ తోడైతే ఇక చెప్పలేము. ఇక రాహు ఉన్నా పర్వాలేదు కొంతమేర, అంటే వీరి లగ్నాన్ని బట్టి. అంటే సూర్యుడు కుజుడు కనుక కలిసి ఉంటే అంత గంభీరంగా ఉంటుంది. సో వీరికి ఎందుకు ఇంత విషయం చెప్పడము అంటే, ఎవరి జాతకంలో అయినా మన జాతకులు నెంబర్ 5 నాడు పుట్టినా, బుధుడు వీరికి నీచంగా ఉన్నా, అదేవిధంగా చంద్రుడు వీరింట్లో ఉచ్చబొందుతాడు. సో అధికంగా వీరు వాటర్ను వేస్టేజ్ చేసిన,
తల్లిని ప్రేమగా చూసుకోకున్నా, అదేవిధంగా అందంగా తయారు కాకున్నా తప్పే. ఇక్కడ మళ్ళీ ఇదో బాధ. శుక్రుడు అధిపతి వీరి మన లగ్నానికి. శుక్రుడు అంటే ఏంది? అందగాడని శుక్రుడు అంటే. నువ్వు శుక్రుడిని దగ్గర పెట్టుకొని అంటే అన్ని రకాలుగా ఉన్నా అబ్బో ఇది ఎందుకు మాసిపోతుంది కావచ్చు, సెంటు పర్ఫ్యూమ్ అయిపోతుంది కావచ్చు, ఏమైనా పౌడర్ వేసుకున్నాం అనుకున్నా, ఏమైనా పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉన్నాయి కదా, ఉండని కొందరు చూస్తూ మురిసిపోతారు. బీరువాళ్ళల్లో చీరలు వందలు ఉంటవి, కట్టుకుందామంటే ఇది కాకుండా ఇది కట్టుకోరు. అంటే శుక్రుడిని మనం ఎప్పటికప్పుడు యాక్టివేషన్ చేసుకోవాలి. అదే శుక్రుడు మళ్ళీ వీరికి నీచంలో ఉన్నట్టయితే వీరి జన్మలో ఇబ్బంది. మరి ఇవన్నీ విషయాలు ఎట్లా తెలుస్తాయి? వీరు 5వ తారీఖు జన్మించారా, లేదా ఒకవేళ 8వ తారీఖు జన్మిస్తే నెంబర్ 1 వీళ్ళకి మైనస్ అవుతుంది. నెంబర్ 1 మైనస్. నెంబర్ 1లో ఉండేటువంటి 1వ తారీఖు వివాహం చేసుకున్నా, 1వ తారీఖు రోజు వీరేమైనా వాహనం కొన్నా, 1వ తారీఖు రోజు వీరు ఏమైనా ఆఫీస్ లైక్ ఏమైనా ఓపెన్ చేయాలనుకున్నా, వీరు జాబ్లో జాయిన్ అయినా చేయలేరు, ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా వీరు ఒకవేళ 7వ తారీఖు జన్మించారనుకుందాం, మరి వీరికి సంబంధించింది ఏం మైనస్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళితే వారి బ్యాంకు డీటెయిల్స్, వారి ఫోన్ నెంబరు, నేను సుమారుగా 100 మందికి నేను సజెషన్ చేసిన. నిజంగా ఆ 100 మందిలో 95% కూడా సక్సెస్ రేట్గానే ఉన్నారు. వారి డేట్ ఆఫ్ బర్త్ కానీ వారికి ఒక లక్కీ నెంబర్ను తీసుకొని వారికంటూ అది ఇవ్వడం ద్వారా, అంటే వారి జాతకాన్ని బేస్ చేసుకొని వారు ఎడదిక్కు ఫేస్ ఇంట్లో ఉండాలి, వారు చేసే అటువంటి పూజ ఏ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అధికంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము వారికి సజెషన్ చేయడం జరిగింది. ఇట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా అధికంగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఖచ్చితంగా పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సింది, పర్ఫ్యూమ్ వాడాలి, సెంటు కొట్టుకోవాలి. రెండవ విషయము, సెంటు గులాబీ పుష్పాలు ఉంటుంది. సెంటు గులాబీ పుష్పాల యొక్క మాల అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం సమర్పించాలి. ఇక వీరేళ్ళే చేసేది ప్రతి శుక్రవారము కూడా సెంటు గులాబీ, మంచి సుగంధ పరిమళాలు వచ్చేటువంటి సెంటు గులాబీ కానీ మల్లెపూలు కానీ అమ్మవారికి సమర్పించాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి శుక్రవారము వారి వివాహం జరిగితే వారి భార్యకు పూలు తీసుకొని పోయి ఇవ్వాలి. 1 మూర 2 మూరల పూలు. ఇక శుక్రవారాలు కానీ, లేదా ఏమైనా అష్టమి తిథి అప్పుడు కానీ, లేదా ఏమైనా ఈ నవరాత్రులు కానీ, లైక్ ఏదైనా ఉదాహరణకు బర్త్డేలు కానీ, వీరి జన్మ నక్షత్రం రోజు కానీ, వీరి లక్కీ డే ఈ రోజు నాడు సుమారుగా ఎంత లేదన్నా కూడా మనకు ఏదన్నా దేవాలయంలో చక్కగా ఎరుపు రంగు చీరలు కానీ, మల్లెపూలు కానీ, ఎరుపు రంగు గాజులు కానీ, ఇవి సువాసినీలకు వీరి భార్య చేతుల మీదుగా దానం ఇప్పించాలి. వీరి భార్యకు ముందు భర్త ఇవ్వాలి. ఇగో ఎరుపు రంగు సారీ కట్టుకో, చక్కగా అమ్మవారిలాగా తయారుగా మల్లెపూలు పెట్టుకో మంచిగా, అదేవిధంగా మంచిగా గాజులు వేసుకోండి. వారి భార్యకు సాక్షాత్తు అమ్మవారుగా భావన చేసుకొని అన్నీ చెప్పి చక్కగా తాంబూలం తీసుకొని 11 చీరలో 6 చీరలో తీసుకొని చక్కగా కూడా ఒక తమలపాకులో చక్కగా గంధము పసుపు వారికి 6 నుండి మినిమం 6 మెంబర్స్, నెంబర్ 6 సంఖ్య వచ్చేటట్టుగా చూసుకోవాలి. నెంబర్ 6 తర్వాత ఏమిటి మనకు 15 మెంబర్స్కు పంచాలి. లేదు అనుకుంటే 24 ఇట్లా వీరికి మీరు పంచడం ద్వారా సూపర్ రిజల్ట్ ఉంటుంది. పెళ్లి కాని వారికి కూడా ఏదన్నా రెమెడీ ఉంది? పెళ్లి కాని వారు కూడా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరుపు రంగు క్లాత్ను అమ్మవారి ముందు పరిచి, ఆ గర్భగుడి ముందు ఎరుపు రంగు యొక్క క్లాత్లో 108 ఎరుపు రంగు గాజులను పట్టుకొని పోవాలి.
చక్కగా ఒక్కొక్క గాజు పెడుతూ అమ్మవారు ఒక్కొక్క నామం చెప్పాలి. ఒక్కొక్క నామం చెప్తూ అందులో పెట్టేసి మొత్తము కూడా మూట కట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత ఆ మూటను తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం రావాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూటను ఓపెన్ చేయాలి. మళ్ళీ అందులో ఒక్కొక్క గాజు పెట్టాలి. పక్కన పెట్టేసి గాజులను మళ్ళీ అమ్మవారి నామాలు చదువుకొని ఒక్కొక్క గాజు పెట్టి ఇట్లా 6 శుక్రవారాలు చేయాలి. చేసిన తర్వాత ఈ 6వ శుక్రవారం రోజు చక్కగా అమ్మవారికి చక్కెర పొంగలు కానీ లేదా కట్టె పొంగలు కానీ మనకు పులిహోర కానీ చేయించాలి. చేయించి నివేదన చేయించి చక్కగా కూడా ఈ గాజులను అందరికీ పంచాలి. మ్యాక్సిమం మనిషికి ఒక 4 లేదా 6 ఇటు 3 ఇటు 3 నెంబర్ 6 సంఖ్య వచ్చే విధంగా స్త్రీమూర్తులకు పంచడం ద్వారా అతి శీఘ్రంగా వీరి పనులైతే. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు వీరి లైఫ్ టైం మొత్తము కూడా అష్టమి తిథి రోజు నాడు చక్కగా కూడా ఆవుల వద్దకు వెళ్ళి వాటికి కుదిరితే స్నానాది కార్యక్రమాలు చేయించి అలంకరణ చేసి చక్కగా కూడా పుష్పాలతో పూజించి ఈ ఆవులను పట్టుకొని వాటికంటే గ్రాసం లైక్ అవన్నీ ఫుడ్ రిలేటెడ్ కూడా అన్ని పెట్టిన తర్వాత ఈ ఆవులను పట్టుకొని సుమారుగా ఒక 10-11 అడుగులను వేయాలి ఆ యొక్క మట్టిలో అక్కడ ప్రాంతంలో. వేసిన తర్వాత ఈ గోవులు నడిచినటువంటి ఆ గోధూళి ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని చక్కగా కూడా బొట్టుగా పెట్టుకోవడం ద్వారా విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని అదేవిధంగా సిరి సంపదను ఇది ఇవ్వడం జరుగుతుంది. వృషభ రాశి వారు పొట్లకాయను తినకుండా ఉంటే వీరి జాతకము అద్భుతమైనటువంటి ఒక నావలాగా వెళ్ళిపోతుంది. ఆల్ ద బెస్ట్. ఇక వారంలో ఏదన్నా మంచి పనులు ప్రారంభించాలంటే ఏ రోజు వీళ్ళు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? అదే నాన్న, ఇప్పుడు నేనేమంటున్నా అంటే 8వ తారీఖు రోజు పుట్టినటువంటి వారు నెంబర్ 1 పనికి రాదు. సో అది వారం అంటే శుక్రవారమే. ఏదున్నా వీరు జన్మించినటువంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని వీరికి ఒక లక్కీ డే లక్కీ నెంబర్ మనం తీయచ్చు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 8కి 1, 1కి 8. సో అట్లా మీరు 7వ తారీఖు 6వ తారీఖు పుట్టినట్టయితే ఆ సంఖ్యను లగ్నాన్ని మనం బేస్ చేసుకొని వారికి చెప్పడం ద్వారా ఒక 50% సమస్య అనేటువంటి సాల్వ్ అవుతుంది వారికి ఇక్కడే. వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని 100% అండి. ఒక 100 మందికి చెప్తే 99% కూడా సక్సెస్ రేట్లోనే ఉన్నారు కదా వాళ్ళు. ఖచ్చితంగా ఉన్నారు. మంచి ఇక వారి పేర్లు ఎందుకు కానీ చెప్తా కదా ఇందాక, సెలబ్రిటీలలోనే చాలా మటుకు ఇప్పుడు వెళ్ళినటువంటి యొక్క బిగ్ బాస్లో కూడా ఉన్నారు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నరఘోష నరదృష్టి శత్రు భయాలు పోవడానికి అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు సార్. ధన్యవాదాలు. మహాదేవ.